నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జూన్ 15 నుండి 27 వరకు కన్యా రాశి వారికి గోచార వార ఫలితాలు. ఈ కన్యా రాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు. వీరికి కొంచెం మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అని అంచనా. ఎందుకంటే వారం మధ్యకాలం అనుకూలిస్తాడు చంద్రుడు. ఇక ఫలితాలు చూద్దాం. వారం ప్రారంభ దినాలకైతే కనుక ముఖ్యంగా కుటుంబ విషయాలకి ఎక్కువగా దృష్టి పెట్టాలి. కాబట్టి సన్నిహిత సంబంధాలలో ఓపికగా ఉండాలి. ఇక మానసిక స్థితిలో మార్పులకు అవకాశం, ముఖ్యంగా వారం మొదట్లో వారాంతంలో కూడా. ఈ కమ్యూనికేషను అవగాహనపై దృష్టి పెట్టాలి ఎక్కువగా వీరు. ఇక అయితే వృత్తి ఉద్యోగాలకి మంచి గుర్తింపు తెచ్చే అవకాశం ఉండొచ్చు. ఇక ఈ వ్యక్తిగత ప్రయత్నాలతో విజయాన్ని సాధిస్తారు అనేది చెప్పచ్చు. విద్యార్థులకైతే చాలా బాగుంటుంది. మంచి సృజనాత్మకంగా బాగా రాణించేదానికి ఆస్కారం ఉంది. మంచి విజయాలు, విద్యా విషయాలకు సంబంధించి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి. అయితే స్నేహితులతో, బంధువులతో, సిబ్లింగ్స్తో కొంత గొడవలకు అవకాశం ఉండొచ్చు. అవాయిడ్ చేయండి. లేదంటే గౌరవ మర్యాదలకి భంగం రావచ్చు. వివాహ సంబంధాలలో అహం సమస్యకి అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తెలివిగా ఉంటారు. అనుకూలం. వారం రెండవ అర్ధభాగంలో ముఖ్యంగా ఊహించిన ఆర్థిక లాభాలు ఆశించవచ్చు. ఆదాయం పెరుగుదల బాగా కనిపిస్తుంది. అయితే ప్రమాదకర వ్యాపారాలలో పాల్గొనడం మానాలి. అధికంగా ఖర్చులు కూడా సూచిస్తున్నాయి. ఈ వారంలో అనవసర ఖర్చులు అదుపు చేయాలి. ఇక వ్యాపార విస్తరణకైతే అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలకైతే కొన్ని అడ్డంకులు, సవాళ్లు ఎదుర్కొనేది ఉంటుంది. వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఇక ఈ వారంలో వీరు ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది. అవసరం కూడా అవకాశాలు కూడా వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఈ వారంలో వీరు విద్యార్థులకి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు ఉంటాయి. ఇక వారం మధ్య నుంచి కూడా చాలా అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇక వారం ప్రారంభ దినాలకైతే కొంచెం వాళ్ళు మానసిక ఆరోగ్యానికి వీటికి తగు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. అయితే ఈ వారంలో వీరు గురు పూజలు, కేతుకి స్తోత్రాలు పఠించడం చాలా మంచి పరిహారాలకి మంచి అనుకూలం అనేది సూచిస్తుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.